పొత్తులో కీలక ట్విస్ట్. టీడీపీ ప్రకటించిన నియోజకవర్గాల్లో సైతం ఇప్పుడు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో అంతటా గందరగోళం నెలకొంది. ఇది వైసీపీతో బీజేపీ చేసుకున్న లోపాయికారి ఒప్పందంగా బాధిత టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ప్రకటన తర్వాత బీజేపీకి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అనపర్తి, అరకు అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. అధికారికంగా వారి పేర్లను కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ 2 స్థానాలకు బీజేపీని కేటాయించారు. దీంతో టీడీపీ అభ్యర్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వైసీపీకి గెలిపించేందుకు బీజేపీ ఈ ఎత్తుగడ వేసిందని ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. అందులో అనపర్తి ఉంది. శివకృష్ణరాజు పేరును ఖరారు చేసింది. దీంతో ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. అనుచర వర్గంతో సమావేశమయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమవుతున్న వేళ ఇలా మార్పు ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలకు సమావేశంలో కన్నీటి పర్యంతమై మాట్లాడారు. దీంతో కోపాద్రిక్తులైన టీడీపీ శ్రేణులు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన మద్దతుదారుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఒక నిర్ణయం తీసుకుంటారని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేయాలనుకున్న సోమవీర్రాజుకు ఛాన్స్ లేకుండా పోయింది. ఈ తరుణంలో సోమవీర్రాజును అనపర్తి నుంచి పోటీ చేయాలని సూచించారు. కానీ అక్కడ బీజేపీకి అంత బలం లేదు. దీంతో టీడీపీ శ్రేణులు సహకరిస్తాయా లేదా అన్నది ఒక అనుమానంగా ఉంది. పోటీ చేసే అబాసుపాలు కావడం కంటే పోటీ చెయ్యకపోవడమే ఉత్తమమని సోమవీర్రాజు భావించినట్లు సమాచారం. అయితే ఇంతలో శివకృష్ణరాజు పేరును బీజేపీ ప్రకటించింది. అయితే టీడీపీ గెలవాల్సిన సీటులో బీజేపీని నిలబెడుతున్నారని, ఇది వైసీపీ కోసం వేసిన ఎత్తుగడ అని, ఇందులో కొందరు బీజేపీ నాయకుల హస్తం ఉందని టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. వైసీపీ కోసం చాలా మంది బీజేపీ నేతలు పనిచేస్తున్నారని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు అనపర్తి సీటు మార్పు విషయంలో సైతం వారే చక్రం తిప్పారన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరి లోపల ఏం జరిగిందో తెలియాలి.